హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన వెల్త్ ఆర్కిటెక్ట్, అలాగే విన్నర్ కేకే అని పిలుచుకోబడే మన అరుణ్ కేకే గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి విరాట్ గారు. సార్, సంతోషం. జనరల్ మ్యూచువల్ ఫండ్స్ మీద కొంతమందికి అవగాహన అయితే వచ్చింది, బట్ ఇండెక్స్ ఫండ్స్ మీద, ఈటీఎఫ్ వీటి మీద ఇంకా చాలా మందికి అవగాహన రాలేదు. వాటి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది జనాల్లోకి వెళ్తుంది. సో ఈ రోజు ఎపిసోడ్ ద్వారా వాటి గురించి పూర్తి డీటెయిల్ అనేది జనాలకు అందిద్దాం అనుకుంటున్నాము. సో మీరు చెప్పాలి. మీరు ఫస్ట్ ఒక విషయం గమనించాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓస్ ఎందుకు వచ్చిన సెక్టర్స్లోనే మళ్ళా వస్తున్నాయి, వచ్చిన మ్యూచువల్ ఫండ్సే మళ్ళీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి? మీరు 44 ఏఎంసీస్లో చూసుకుంటున్నప్పుడు దాదాపు ఓపెన్ కేటగిరీ ప్లస్ క్లోజ్డ్ కేటగిరీ అన్ని కలుపుకుంటే దాదాపు 12,000 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీలో 1,200 స్కీమ్స్ వరకు జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో ఈ 1,200 స్కీమ్స్లో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఒక 110 స్కీమ్స్ వచ్చాయి. ఇవి కాకుండా మళ్ళీ ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అవును. ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మీరు ఫస్ట్ అది గమనించాలి. ఫస్ట్ దీని మీద నేను ఒక సరైనటువంటి అవగాహన పెంపొందించే విధంగా చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట ఇండెక్స్ ఫండ్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు సపోజ్ మనకు సెక్టర్స్ అన్నీ కంప్లీట్గా ఓవర్ వాల్యూడ్ అవుతాయి అనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు న్యూట్రల్గా ఉండడం కోసము ఈ ఇండెక్స్ ఫండ్స్ రిలీజ్ చేయడం మొదలు పెడతాయి. చాలా మంది ఈ రోజు ఉన్నటువంటి, టు బి హానెస్ట్, సాఫ్ట్వేర్ రంగంలో మామూలుగా మాకు అన్నీ తెలుసు, మాకు తెలిసిన డేటా మీకు కూడా తెలియదు అన్నంతగా బిహేవ్ చేస్తూ ఏం చేస్తున్నారంటే, మేము డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము కాబట్టి దీంట్లో మాకు ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, మాకు ఎక్కువ వస్తుంది అన్నారు. టు బి ఫ్రాంక్, ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఇండెక్స్ ఫండ్ అనేది మంచిదే. ఎవరికి అవగాహన లేని వారికి, మార్కెట్ మీద ఎలాంటి రిస్క్ తీసుకునే వారికి ఇండెక్స్ ఫండ్ అనేది ఒక దిక్సూచి లాంటివి. ఈజీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు, మీ యొక్క రివార్డ్ అండ్ రిస్క్ అనేది నాకు ఏమబ్బా నాకు బ్యాంకు 6% వస్తుంది, దీంట్లో 10% వస్తే చాలు, ఇట్లాంటి వాళ్ళకి మామూలుగా ఇండెక్స్ ఫండ్స్ అనేది అయింది. కానీ ఇండెక్స్ ఫండ్స్లో కూడా కొన్ని వాల్యూ ఇండెక్స్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకు సపోజ్ మామూలుగా నిఫ్టీ 50 మీద ఉన్నటువంటి ఇండెక్స్ ఫండ్స్ని తీసుకున్నాం. నిఫ్టీ ఇండెక్స్ మీద మనం ఒక 1,000 రూపాయలు మనం సిప్ ద్వారా కానీ లేదా లంసం ద్వారా కానీ ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 స్క్రిప్ట్ల మీద తలా 20 రూపాయలు వెళ్తుంది. ఓకే. మీరు మార్కెట్ మూమెంట్ మీరు చూసినప్పుడు, ఈ యొక్క మార్కెట్ మూమెంట్ని నిఫ్టీ 50 ముందుకెళ్తుందంటే ఎన్ని ఫండ్స్ ముందుకెళ్తాయండి? దాదాపు ఓన్లీ 10 నుంచి 15 ఫండ్స్ అంటారండి. వీటిని లిక్విడ్ 15 ఫండ్స్ అంటారు. యాక్చువల్లీ ఈ లిక్విడ్ 15 స్క్రిప్ట్స్ మాత్రమే మొత్తము నిఫ్టీ 15 కూడా డ్రైవ్ చేస్తుంటాయి. సో ఇప్పుడు మీరు అన్నిట్లో పెట్టారు, మీకు మార్జిన్ కానీ లేదా ప్రాఫిట్ అనేది ఏమవుతుంది, మీకు ఈక్వల్గా డివైడ్ అయిపోయి లాస్ట్లో మీకు ఇప్పుడు మామూలుగా టాప్ 10లో పెట్టినప్పుడు మీకు 20% 30% వచ్చేది, ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఆన్ యావరేజ్ మీకు 9 to 10% వస్తుంది. బికాజ్ ఎందుకంటే మిగతా కూడా వీటితో పాటు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు. అవకాశం ఎందుకు ఉండకపోవచ్చు అంటే, నిఫ్టీ 50లో కూడా అన్ని సెక్టర్స్ ఉంటాయి. అన్ని సెక్టర్స్ అట్ ఎ టైం ముందుకెళ్ళవు, అన్ని సెక్టర్స్ అట్ ఎ టైం డౌన్ అవ్వవు. సో టాప్ 10 ఫండ్సే ఎప్పుడు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాయి. అలా ప్రతి ఇండెక్స్లో మీరు మామూలుగా స్మాల్ క్యాప్ 250 తీసుకున్నా, లేదంటే మిడ్ క్యాప్ సెలెక్ట్ 100 తీసుకున్నా, లేదా మిడ్ క్యాప్ మామూలుగా 250 తీసుకున్నా, మిడ్ క్యాప్ 400, మిడ్ ప్లస్ స్మాల్ క్యాప్ 500 తీసుకున్నా, BSE 500 తీసుకున్నా, ఇలా డిఫరెంట్ ఇండిసెస్ని బట్టి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. రెండవది, ఫండ్స్ మేనేజర్స్కి కూడా చాలా ఈజీ అండి. ఇండెక్స్ ఫండ్ రిలీజ్ చేశారనుకోండి, సింపుల్గా తీసుకెళ్ళిపోయి దాంట్లో ఉండే అన్ని దానిలో ఈక్వల్గా మనం పెట్టచ్చు. సో వాళ్ళకి కూడా ఏమి టెన్షన్ ఉండదు, పర్ఫార్మెన్స్ నాకు బాగా రావాలన్నటువంటి ఒక కాంపిటీటివ్నెస్ అనేది ఉండదన్నమాట. కానీ ఆ ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు పర్ఫామ్ బాగా చేస్తాయి? ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ ఉంది. డిఫెన్స్ ఫండ్స్కి ఎవ్రీబడి నోస్ దట్ ఇండియాకి దాదాపు నెక్స్ట్ 5 years వరకు ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, ప్రతి ఒక్కరూ పెట్టేశారు. ఇప్పుడు మోతీలాల్ కానీ, ఆదిత్య బిర్లా కానీ తర్వాత వచ్చాయి. ఫస్ట్ HDFC ఎంటర్ అయింది, ఆ తర్వాత మెనీ పీపుల్ వచ్చారు. మోతీలాల్ వచ్చింది, ఆదిత్య బిర్లా వచ్చింది, సమ్ అదర్ కంపెనీస్ ఆల్సో పార్షియల్లీ దే ఆర్ గోయింగ్ టు పుట్టింగ్ ఇంటూ BSE. బట్ లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఒక HCL కంపెనీ ఉంది. HCL కంపెనీ మీకు రఫేల్ యుద్ధ విమానాలు మనం తీసుకున్నాము, దానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు చాలా చేసే క్యాపబిలిటీ ఉందన్నమాట. ఉన్నప్పుడు సంవత్సరానికి ఎంత చేసే క్యాపబిలిటీ ఉంది తెలుసా HCLకి?
ఓన్లీ 2 రఫేల్ యుద్ధ విమానాలు మాత్రం తయారు చేయాలి క్యాపబిలిటీ ఉంది. Okay. నీకు ఒక 90 యుద్ధ విమానాలు నేను సప్లై చేయాలి, నాకు 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో కావాలి. ఆర్డర్ ముఖ్యం ఫుల్, కానీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది అమ్మినప్పుడే కదా మన లాభం వచ్చి దాని మీద మీరు డిఫెన్స్. ఇప్పుడు డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్లో పెట్టారనుకోండి, అది మామూలుగా స్టాక్స్ ఏం చేస్తారు, అందరూ వచ్చి దాని మీద పెట్టడం వల్ల మాత్రమే అది స్టాక్ పెడుతుంది, కానీ యాక్చువల్గా రియల్గా ప్రాఫిట్స్ తీసుకొని ముందుకెళ్తున్నట్టు కాదు. సో ఈ రకమైనటువంటి అనాలిసిస్ నీకు ఎవరు ఇస్తారు? సో రియల్ టైంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మాత్రమే మీకు మామూలుగా ఇట్లాంటి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టినప్పుడు, ఇప్పుడు ఓన్లీ 17 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి డిఫెన్స్ ఇండెక్స్లో, కాబట్టి అట్లాంటి ఫండ్లో మనం పెట్టడం వల్ల తప్పేం లేదు. కానీ 1 ఇయర్లోనే నాకు 100% వస్తుంది, 200% వస్తుంది, ఇట్లాంటి మిత్స్ మాత్రం చాలా రాంగ్ కాన్సెప్ట్. మ్యాక్సిమం వస్తే మీకు ఈసారి 20% వస్తే కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రాఫిట్. ప్లీజ్ కీప్ ఇన్వెస్ట్ దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ విత్ ద ప్రొఫెషనల్స్ అండ్ టేక్ ద రైట్ డెసిషన్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ మ్యూచువల్ ఫండ్. సో ఈ రకంగా చేసుకున్నప్పుడే మీకు ఇండెక్స్ ఫండ్స్ అనేది మీకు ఇస్తాయి. నెక్స్ట్ యూటీఐది క్వాలిటీ 30 వచ్చింది, వెరీ గుడ్ ఫండ్. అలాగే ఇంకోటి ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యూ ఫండ్ అని వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇలాంటి మీరు సెగ్మెంటెడ్ చేసుకొని దాని మీద అవగాహన ఉన్నప్పుడు, ఎందుకంటే ఎన్బిఎఫ్సి సెక్టర్ కొంత మూవ్మెంట్ అయినా కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఇంకా మూవ్మెంట్ అవ్వలేదు. సో ఈ మూవ్మెంట్ అనేది నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రొఫెషనల్స్ నుంచి రైట్ అడ్వైస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ప్లస్ మీకు ప్రొటెక్టెడ్గా ప్లస్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అవగాహన లేకుండా ఇండెక్స్ ఫండ్లో వెళ్ళడం అనేది ఇట్స్ జస్ట్ లైక్ మనము T20 మ్యాచ్లో బెట్టింగ్ లాంటిది అనుకుంటాను నేను. సో వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ ఏ టైంలో సిచ్యువేట్ అవుతాయి, ఓవర్ వాల్యూడ్ అయినప్పుడు ఎలా వస్తాయి అనే దాంతో పాటుగా ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ అయినా కానీ ఏ కంపెనీ అయినా సరే ఒక కంపెనీ ప్రాఫిటబిలిటీ దాన్ని ఏ విధంగా రియల్ టైంలో చెక్ చేయాలనేది చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ అట్ ది సేమ్ టైం యాజ్ అ వెల్త్ ఆర్కిటెక్ట్గా మీరు చెప్పండి, నార్మల్ ఆడియన్స్కి ఎంత ఇన్ఫర్మేషన్ తెలియడం అసాధ్యం. మనం వీడియో ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఒక రైట్ సజెషన్, రైట్ అడ్వైస్ మీలాంటి వాళ్ళు ఇవ్వడం అనేది, వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో తప్పకుండా దానికోసం కూడా మీ నుంచి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? అంటే తక్కువ ఇన్కమ్ ఉండి కూడా వాళ్ళకి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క ఫలాలు కానీ స్టాక్స్ యొక్క ఫలాలు కానీ అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ నేను చేస్తున్నానండి. ఇది కమర్షియల్ కాదు, ఇది చాలా సెగ్మెంటెడ్, చాలా నార్మల్గా అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది అందరికీ ఉపయోగపడినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మామూలుగా ఎప్పుడైనా కూడా నన్ను డైరెక్ట్గా మీరు కాల్వచ్చు, డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క డౌట్స్కి సరైన సమాధానాలు ఇచ్చి మీకు సరైన గైడెన్స్ ఇస్తానని చెప్పేసి తెలుపుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్.